ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ నగర రమేష్. ముందుగా మనం సర్వేల గురించి ఎన్నో వీడియోలు చేశాము. అలాగే ఇంకా చాలా మంది యొక్క డౌట్స్ ని క్లారిటీ ఇస్తూ ఇంకా చాలా వీడియోలు చేస్తున్నాం. సో ముందుగా ఇప్పుడు ఒక కస్టమర్ యొక్క సమస్యకి తగ్గటువంటి సమాధానాన్ని ఇస్తూ ఒక వీడియో చేస్తున్నాము. యాక్చువల్గా ఆ కస్టమర్ యొక్క సమస్య ఏంటంటే అతని యొక్క ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యారు అని చెప్పడం జరిగింది. సో ఆయన యొక్క ల్యాండ్ని ఎలా సర్వే చేస్తే ఆ ల్యాండ్ని రికవరీ చేయొచ్చు, ఆ ల్యాండ్ పొజిషన్ ఎవరి దాంట్లో ఉంది, ఎవరు దాన్ని కబ్జా చేశారు, ఇవన్నిటి గురించి మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. యాక్చువల్గా ఇప్పుడు ఆయనకి పట్టాలో ల్యాండ్ పొజిషన్ ఉంది. సో ఆయనకు ఒక 3 acres ల్యాండ్ ఉంది, బట్ ఫిజికల్గా చూస్తే 2 acres ఉంది. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా సర్వే చేస్తే ఆయన ల్యాండ్ బయటకు వస్తుంది. ఇంకొకటి, పక్కన వాళ్ళు ఎలాంటి సహకారం అందించడం లేదు, సర్వే చేయడానికి ఒప్పుకోవడం లేదు. కనీసం ఒప్పుకుంటే మనం సర్వే చేసి వాళ్ళ యొక్క పొజిషన్స్ ఎవరి ఎంత ఉందనేది చెప్పొచ్చు, బట్ సహకరించడం లేదు. రెండవది, మనం గవర్నమెంట్ సర్వేకి వెళ్తే, మండల్ సర్వేకి వెళ్తే మనకి ఎలాంటి సర్వే చేస్తారో తెలుసు. ఓన్లీ బౌండరీ సర్వే మాత్రమే జరుగుతుంది. ఇంటర్నల్గా వాళ్ళకు సర్వేలు అనేది జరగవు. సో ఇంటర్నల్గా సర్వే జరగాలనుకుంటే మనం మళ్ళా అక్కడ నుంచి కోర్టులో అప్లికేషన్ వేసుకొని, సో మనకు పొజిషన్ షూట్ వేసుకొని మనం సర్వే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏడీ లెవెల్లో మనకు సర్వేయర్ వచ్చి మన పొజిషన్ని వాళ్ళందరినీ పిలిపించి నోటీస్ ఇచ్చి పంచనామా ఇచ్చి సర్వే చేయడం జరుగుతుంది. బట్ అది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దానికి ఎంత టైం పడుతుంది, సమయం ఎంత పడుతుంది అనేది మనం చెప్పలేము కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాంటి సర్వే చేసి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఫిజికల్గా గ్రౌండ్ మీదకి వెళ్ళి వాళ్ళ యొక్క టీ పన్స్ని విలేజ్ మ్యాప్ని బేస్ చేసుకొని ఆ టీ పన్ యొక్క క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు టీ పన్ని సంపాదించుకొని తీసుకొచ్చి ఇస్తే, లేదా మనం కూడా టీ పన్ని తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సో టీ పన్లు తీసుకొచ్చి వాళ్ళ యొక్క క్యాల్కులేషన్ చేసి వాళ్ళ యొక్క సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం మన టీ పనే కాకుండా పక్కన 2 టీ పన్లు కూడా ఉంటే క్రాస్ వెరిఫికేషన్స్. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, అసలు టీ పన్లో క్యాల్కులేషన్ అర్థం కాదు, ఆ పొజిషన్ ఏందనేది అర్థం కాదు. రెండోది, అస్సలైన ముఖ్యమైన విషయం ఏంటంటే టీ పన్స్ అనేవి నాట్ టు స్కేల్. అది షేప్ని చూసుకొని అది నాకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని అనుకుంటారే కానీ నిజానికి టీ పన్ షేప్ అది డైమెన్షన్ని మెజర్ చేసిన తర్వాత అది ఎలా వెళ్తుందో తెలియదు. మనకు ఏదో రౌండ్గా తిరిగి వచ్చినట్టు, లేదంటే ఒక స్క్వేర్ రెక్టాంగులర్ షేప్ కనిపిస్తుండొచ్చు అది టీ పన్లో చూస్తే. బట్ మనం టీ పన్ క్యాల్కులేషన్ చేస్తే అది ఒరిజినల్గా యాజ్ పర్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆర్ సంథింగ్ ఎలాంటి డైమెన్షన్స్ తోటి అది మనకు మూవ్ అవుతుంది అనేది క్యాల్కులేషన్ చేసిన నాకనే తెలుస్తుంది. ఆ క్యాల్కులేషన్ చేసిన పొజిషన్ని మనం గ్రౌండ్ మీదకి వెళ్ళి సూపర్ ఇంపోజ్ చేస్తే కరెక్ట్ కార్నర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మనకు మెయిన్గా తెలుస్తుంది. సో విలేజ్ మ్యాప్లో మనకు విలేజ్ స్టోన్స్ ఉంటాయి, ఓల్డ్ స్టోన్స్ ఉంటాయి. సో ఈ ఓల్డ్ స్టోన్స్ అనేది 100% టీ పన్కి మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవ్వదు. ఎందుకు మ్యాచ్ అవ్వదు అంటే, విలేజ్ మ్యాప్లో చేసేది ఎంజాయ్మెంట్ సర్వే. అంటే ఎంజాయ్మెంట్ సర్వేలో ప్లస్ ఆర్ మైనస్ మనం గట్టు మీద మాత్రమే పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఇంటర్నల్గా లోపల ఎక్కడైనా ఓ మడికట్టు మధ్యలో వచ్చింది అనుకుంటే డిస్టర్బ్ అవుతుందని అక్కడ పెట్టడం జరగదు. కాబట్టి ఆ స్టోన్ను తీసుకెళ్ళి ఎక్కడైతే మన ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ కార్నర్లో ఫిక్స్ చేస్తారు. సో అది ప్లస్ ఆర్ మైనస్ ల్యాండ్లోకి కన్సిడర్ అవుతుంది, కానీ అక్కడ ఫిజికల్గా పెడితేనే ఆ స్టోన్ మనకు లైఫ్ లాంగ్ ఉంటుందనే కాన్సెప్ట్ మీద ఎంజాయ్మెంట్ సర్వేలో అక్కడ పెట్టడం జరిగింది. కానీ టీ పన్స్లోకి వచ్చేసరికి ఆ మ్యాచ్ అవ్వదు ఆ స్టోన్. సో ఇంటర్నల్గా లోపల ఎక్కడైతే పాయింట్ ఎగ్జాక్ట్లీ డైమెన్షన్స్ మనకు లింకులలో కావచ్చు, రూపీస్ అనాస్లో కావచ్చు, చైన్స్లలో కావచ్చు, ఏదైతే క్యాల్కులేషన్స్ ఉందో ఆ క్యాల్కులేషన్స్ ప్రకారం ఆ కార్నర్ ఆ లెంత్ అక్కడికి వచ్చిన పాయింట్కి మాత్రమే ఆ స్టోన్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో అది మన యొక్క రికార్డ్కి సంబంధించిన ల్యాండ్స్కి మ్యాచ్ అవుతుంది. సో మిగతా ల్యాండ్ అంతా కూడా ఎక్సెస్, అది ఎంజాయ్మెంట్లో ఉన్నారు కానీ అది కరెక్ట్గా ఈ సర్వే నెంబర్ యొక్క ల్యాండ్ కాదు అని మనం డిసైడ్ చేయొచ్చు. అదే
మనకు ప్లస్ ఆర్ మైనస్లో ఏమైనా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అది డెఫినెట్గా ఎవరైనా ఇవ్వాల్సిందే. సో T1 సర్వేలలో అవుటర్ బౌండరీ పెట్టినప్పుడు మనం యొక్క పాయింట్ బయటకు వస్తే ఆ పాయింట్ ప్రకారం మనకు లీగల్గా వెళ్ళి ఆ ల్యాండ్ని మనం రికవరీ చేసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. అదర్వైజ్ కాదు వీళ్ళెవరు ఇంటర్నల్గా సబ్ డివిజన్స్ యొక్క పార్ట్స్ T1లో ఉన్నాయి అనుకోండి, ఈజీగా ఏ పార్ట్ ఎక్కడుంది ABCDR 1 2 3 బై నెంబర్స్ సబ్ డివిజన్స్ ఏదైతే వస్తుందో ఆ సబ్ డివిజన్ని ఆ T1 బేస్ చేసుకొని ఎగ్జాక్ట్లీగా మనం గ్రౌండ్ మీద పొజిషన్ని చూపించవచ్చు. సో చూపిస్తే ఏమవుతుందంటే ఎవరి రికార్డుకి తగ్గట్టుగా వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకోవచ్చు. అది లీగల్గా వెళ్తుంది. ఇలాంటి వాటిని ఇన్ కేస్ గవర్నమెంట్ వాళ్ళు చేయకపోయినా మనం ప్రైవేట్గా చేసి ఇలాంటి వాళ్ళు పక్కన వాళ్ళు సహకరించకపోతే మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళో లేదంటే పెద్ద మనుషుల పంచాయతీలోనో ఏదో ఒక విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి ఇది ఒక మార్గం. బేసిక్గా ఎవరికైనా ల్యాండ్ ఎవరికి ఎంత ఉందో రికార్డ్ ప్రకారం ఎంత ఉందో అంతే పొజిషన్ ఉండాలి. అది కాదని ఎక్సెస్ తీసుకుంటే అది మనది కాదంటే అర్థం. సో అలాంటి ల్యాండ్స్ని మనం సర్వే చేస్తూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో ప్రకారమే ఎవరికి తగ్గింది ఎవరికి పెరిగింది ఎవరిని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది మనము ఈజీగా చేసుకోవడానికి మార్గం దొరుకుతుంది. అది తక్కువ టైంలో, అది 1 డేలో కూడా జరిగిపోయే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు అంగీకరిస్తే ఇమ్మీడియట్లీ, అంగీకరించకపోతే ఫస్ట్ విజిట్లో మీకు ఎంత రిపోర్టు క్లియర్గా ఇస్తే మీరు దీన్ని స్టడీ చేసుకున్న తర్వాత మీరు ఎవరా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటారా, పెద్ద మనుషులను కూర్చోబెట్టి చేసుకుంటారా, ఇంకో నలుగురు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి చేసుకుంటారా అనేది ఒక ఐడియా వస్తుంది. లేదా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు దౌర్జన్యం చేస్తే అలా దౌర్జన్యం కాకుండా మీరు మీ హక్కుని కాపాడుకోవడానికి మీరు దాంట్లో ఎంక్రోచ్మెంట్ అవ్వచ్చు. అదేనా తప్పేం కాదు. సో మన ల్యాండ్ని వేరే వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ పొజిషన్లో తీసుకున్నారని మీకు ఒక ఐడియాకి మేము వచ్చేలాగా మీకు అంతా కూడా మ్యాప్ ఇస్తాము. మ్యాప్తో పాటు వాళ్ళ దాంట్లో ఎంటర్ అవ్వకుండా కూడా మనం బౌండరీ కార్నర్స్ కొన్ని తెలిసినా చాలు, అన్నిటికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం సర్వే చేయాలంటే వాళ్ళ ల్యాండ్లోకి కూడా వెళ్ళాలి కదా, అవసరం లేదు. వాళ్ళ ల్యాండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ ఉంటే ఒక 4 కార్నర్స్ పాయింట్స్ టచ్ చేస్తే మనకు T1 ఎగ్జాక్ట్లీగా పొజిషన్ ప్రకారం ఎక్కడ కూర్చుంటుందో మనకు ఐడియా వస్తుంది. సో ఆ ఎగ్జాక్ట్లీ T1స్ని ఆ 4 పాయింట్లను రిఫరెన్స్ చేసుకొని మనం సూపర్ ఇంపోజ్ చేస్తే మన ల్యాండ్ ఎక్కడ వరకు వెళ్తుందని ఈజీగా తెలిసిపోతుంది. ఆ తెలిసిన ల్యాండ్కి మేము ఒక మొబైల్ అప్లికేషన్ ఇస్తాం. ఆ మొబైల్ అప్లికేషన్ ఏంటంటే మీరు మొబైల్లో KML ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటే, అంటే గూగుల్ ఎర్త్ కానీ మీ మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మేము ఇచ్చిన ఫైల్కి మీకు ఎగ్జాక్ట్లీ ల్యాండ్ పొజిషన్ ఎక్కడ దాకా వెళ్తుందో వితౌట్ మిషన్ మీ మొబైల్ తీసుకొని వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నాకు ల్యాండ్ ఇక్కడ దాకా వస్తుంది, నా పొజిషన్ ఇక్కడ దాకా వస్తుంది, నేను ఇక్కడ వరకు వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అది ఎవరికైనా చూపించుకోవడానికి కూడా మీకు ఒక ప్రూఫ్లా పనిచేస్తుంది. సో ఇలాంటి డేటాని మేము చేసిస్తాం అన్నమాట. సో ఎందుకంటే బేసిక్గా కొందరు ఒప్పుకోకపోయినా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలాంటి మార్గాన్ని చూస్ చేసుకోవాలనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సో మనం ఈ బేసిస్లో కొన్ని డ్రోన్ల ద్వారా సర్వే చేస్తారు, బట్ డ్రోన్లు కూడా అవసరం లేదు. డిజిటల్ ద్వారా మనం సర్వే చేసి మనం ఈ యొక్క పొజిషన్లో ఇక్కడ స్టోన్ ఉంటుంది, ఇక్కడ స్టోన్ వెళ్తుంది, ఇది మార్గము, మనం ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇంత ఎంక్రోచ్మెంట్ అయ్యింది, ఈ పార్ట్ ఆఫ్ వ్యూ మనది అని చెప్పేసి క్లియర్ కట్గా విత్ మ్యాప్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకనే ఎవరికైనా ల్యాండ్స్ తక్కువ వచ్చినా, వాళ్ళకు ఎంక్రోచ్మెంట్ జరిగిన డౌట్ వచ్చినా మీరు ఈజీగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మీకు ఇలాంటి మార్గంలో మీకు సర్వే చేసి మీ ల్యాండ్ ఎక్కడ దాకా జరుగుతుంది, ఏ పొజిషన్లో జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఇందులో ఎంకరేజ్మెంట్స్, మీకు ఇంకా డౌట్ ఉంటే వాళ్ళు ఒకరు సహకరించారంటే ఆన్ స్పాట్లో కూడా మీకు మంచి సలహా ఇచ్చి మీ ల్యాండ్ని పొజిషన్ ఇప్పించేటువంటి మార్గాన్ని మేము చూపిస్తాము. దానికోసం మీరు కింద స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే మా యొక్క ఆఫీస్ అడ్రస్కి పంజాగుట్లో ఉన్న మా ఆఫీస్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో మిగతా ఇంకేమైనా సలహాలు కావాలంటే కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో మీకు ఇలాంటి ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని కలవండి, మీకు మంచి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. నమస్కారం.